మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఒకటే టాపిక్ని బాగా డిస్కస్ చేస్తున్నారు. ఏంటది? బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేదా తగ్గుతుందా, ఏం చేయాలి, కొనాల వద్దని చెప్పి ఒకటే డిస్కషన్ కదా. ప్రెజెంట్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,14,000. 1 year బ్యాక్ అనగా 20 నవంబర్ 2024లో చూసుకున్నట్లయితే 71,000. 71,000 ఎక్కడ, 1,14,000 ఎక్కడ? లాస్ట్ 1 year లోనే ఇంత పెరిగింది. అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? దీనికి కారణం ఏంటి? ఈ బంగారం ధర మేబీ తగ్గడానికి ఛాన్స్ ఉందా? ఇది కాస్త 1,80,000, 70,000 ఈ విధంగా తగ్గుతుందా? ఒకవేళ తగ్గాల్సి వస్తే దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో 10 years బ్యాక్ అనగా 2015లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 22,900 నుంచి 23,800 మిడిల్లో ఉండేది. అది కాస్త 5 years లో అనగా 2020 వచ్చేసరికి 44,000 రూపాయల నుంచి 45,800 రూపాయలు ట్రేడ్ అయింది. అంటే డబుల్. జస్ట్ 5 సంవత్సరాల్లో బంగారం ధర రెట్టింపైంది. అదేవిధంగా 2024 నవంబర్ 20 నాటికి 71,000, ఇప్పుడు నవంబర్ 20, 2025 నాటికి 1,14,000. చూడండి, 2015లో 22,000, ఇప్పుడు 1,14,000. ఎంత పెరిగింది 10 yearsలో? ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నేను మూడు చెప్తా. ఫస్ట్ వన్, గ్లోబల్ అన్సర్టినిటీ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వారు అండ్ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ లో, యుఎస్ లో మేబీ రెసిషన్ రావచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అండ్ గ్లోబల్ గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంది. ఇవన్నీ కారణాలు. వీటన్నిటి వల్ల గ్లోబల్ గా అన్సర్టినిటీ ఉంది. అలా ఉన్నట్లయితే చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయరు. చేసిన వాళ్ళు కూడా తీసేసి మేబీ పడిపోద్దేమో, నాకు లాసెస్ వస్తాయేమో, ఫ్యూచర్ లో డబ్బు కావాలంటే ఎలా, లాసెస్ లో తిలేం కదా అని చెప్పి స్టాక్ మార్కెట్ లో ఉన్న డబ్బంతా తీసి బంగారంలో పెడుతున్నారు. ఈ గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల ఇలా చాలా మంది గోల్డ్ ని కొనడం వల్ల గోల్డ్ కి డిమాండ్ పెరిగి ప్రైస్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతో మెయిన్ థింగ్ అండి, సెంట్రల్ బ్యాంక్స్. ప్రతి దేశానికి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఆర్బిఐ. ఇలా ప్రతి దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొంటూ ఉన్నాయి. మనం మహా అయితే 10 గ్రాములు 20 గ్రాములు ఇలా కొంటాం. కానీ సెంట్రల్ బ్యాంకులు అనగా ప్రభుత్వాలు 100 టన్నులు కొంటూ ఉంటాయి. ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ రీసెంట్ గా బాగా కొన్నాయి. సో మనం కొంటే మేబీ డిమాండ్ అంతలా పెరగకపోవచ్చు. మనతో పాటు ఈ సెంట్రల్ బ్యాంకులు కూడా కొంటూ ఉన్నాయి కాబట్టి డిమాండ్ బాగా పెరిగి ప్రైస్ అన్నది పెరిగింది. సో బంగారం చాలా తక్కువ ఉంది ప్రపంచంలో. నిల్వలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ మనం బీభత్సంగా కొనేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా బీభత్సంగా కొనేస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు కూడా, అమ్మేవాళ్ళు. అండ్ ఈ సెంట్రల్ బ్యాంకులు అనుకుంటే రీసెంట్ గా $261 బిలియన్ విలువైన ఆస్తుల్ని మేనేజ్ చేసే ఆస్ట్రేలియా సౌరెన్ వెల్త్ ఫండ్ వాళ్ళు ఫ్యూచర్ లో మా పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా గోల్డ్ ని యాడ్ చేస్తాం. ప్రెసెంట్ గోల్డ్ రేషియో తక్కువ ఉంది, దాన్ని పెంచుతాం, ఇంకా కొంటామని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే ఫ్యూచర్లో కూడా డిమాండ్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే రూపీ గెటింగ్ వీకర్. ఎందుకు వీక్ అవుతూ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది బంగారాన్ని. మనం ఏదైతే బంగారాన్ని కొంటూ ఉన్నామో అదంతా మోస్ట్లీ ఇంపోర్టెడే, వేరే దేశాల నుంచి తీసుకుంటుంది. అలా ఇంపోర్ట్ చేసుకున్న ప్రతిసారి డబ్బులు కట్టాలి. డబ్బులు రూపీస్ లో కడుతూ ఉందా? లేదు, డాలర్స్ లో కడుతూ ఉంది. ఇంతకు ముందు $1 60 రూపాయలు, 70 రూపాయలు ఇలా ఉండేది. ఇప్పుడు 88 రూపాయలు. సో మనం కట్టాల్సింది డాలర్స్ లో. కానీ అదే డాలర్ ఇండియన్ వాల్యూ చూసుకున్నట్లయితే 88 రూపాయలు. అంటే ఇండైరెక్ట్ గా మనం చాలా ఎక్కువగా కడుతున్నట్లే. అదే రూపీస్ లో కడుతున్నాం అనుకోండి పెద్ద ఏం ఫరక్ పడదు. కానీ మనం డాలర్స్ లో కడుతున్నాం అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎంతైతే రూపీ వీక్ అవుతుందో అంత మనకి ఎక్స్ట్రాగా బర్డెన్ అనమాట, అంత ఎక్కువగా మనం ప్రైస్ పెడుతున్నట్లు, అంతే కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని కారణాల చేత బంగారం ధర బాగా పెరుగుతుంది. బంగారం ధర బాగా పెరగడానికి డిమాండే కారణం. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో ఆటోమేటిక్ గా ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? అండ్ రీసెంట్ గా చాలా మంది చెప్తున్నారు బంగారం ధర బాగా పడిపోద్ది
80,000 70,000 ఇలా అయిపోద్దని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో ఎవ్వరూ చెప్పలేరండి ఎంత అవుతుందో. కానీ మన ప్రపంచం మొత్తం ఒకరిని బాగా నమ్ముతుంది. అదే గోల్డ్మెన్ సాచ్ వీళ్ళు 2026 ఎండ్ కల్లా ఒక ట్రయోన్స్ ధర $4,900 అవ్వచ్చు అని చెప్తున్నారు. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,20,000 1,30,000 ఇలా ఉండొచ్చు అని చెప్తున్నారు. దాంతో చూసుకున్నట్లయితే బాగా పెరగదు అలా అని చెప్పి బాగా పడదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇంతే అవుతుంది, పెరగదు తగ్గదు అని చెప్పి వీళ్ళని కూడా బ్లైండ్ గా నమ్మడానికి లేదు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మరీ బీభత్సంగా పెరగదు. ఎందుకంటే 1 year టైం ఉంది 2026కి. 1 yearలో బీభత్సంగా పెరగదు, బీభత్సంగా తగ్గదు. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాలంటే మన భూమి మీద చాలా తక్కువ ఉంది బంగారం, కానీ మనం బీభత్సంగా కొంటూ ఉన్నాం. సో ఎలా చూసుకున్నా సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్లో పెరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ తగ్గొచ్చు. ఎప్పుడు కొన్ని కారణాలు ఉంటే తగ్గొచ్చు. ఆ కారణాలు ఏంటి? ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ తగ్గిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ యుఎస్లో అనగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ 3.5% ఉంది. అది కాస్త 2%కి తగ్గిందనుకోండి. ఒకవేళ తగ్గితే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఇన్ఫ్లేషన్ తగ్గితే సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనడం ఆపితే డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడితే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఫెడ్ రేటు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 4%, అది కాస్త 5కి పెరిగిందనుకోండి. చాలా మంది ఈ ప్రభుత్వ బాండ్స్నే కొంటారనమాట. సో ఇలా బాండ్స్ని కొంటే ఏమవుతుంది? బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఇప్పటి వరకు బంగారాన్ని కొనేస్తూ ఉన్నారు ఉతగా, ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి. పెరిగాయనుకోండి బంగారంలో తీసి బాండ్స్లో పెడతారు. సో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గుతుంది. అండ్ రూపీ స్ట్రెంత్ అయింది అనుకోండి, అంటే ప్రెసెంట్ 88 కదా, అది కాస్త 70 60 ఈ విధంగా తగ్గిందనుకోండి. మన ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. చెప్పాను కదా మనం డాలర్స్ లో కట్టాలి. సో మన ఇంపోర్ట్ కాస్ట్ అన్నది తగ్గుతుంది. ఇంపోర్ట్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది మన దేశంలో. అండ్ గ్లోబల్ కండిషన్స్ ఆల్రెడీ చెప్పా. రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కండిషన్లు కావచ్చు, యుఎస్ చైనా టెన్షన్లు కావచ్చు, రెసిషన్ కావచ్చు, ఇవేమీ లేవనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైస్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరిగితే ప్రైస్ అన్నది తగ్గుతుంది. ఇవన్నీ జరగలేదనుకోండి, మేబీ తగ్గకపోవచ్చు. ఇది జరుగుతుందని చెప్పట్లా, జరగచ్చు జరగకపోవచ్చు. సో మనలో చాలా మంది ఒకవేళ ఏమైనా గ్లోబల్ టెన్షన్స్ వచ్చాయనుకోండి, స్టాక్ మార్కెట్లో డబ్బును తీసి బంగారంలో ఎందుకు పెడుతూ ఉంటారు? బంగారం సేఫ్. స్టాక్ మార్కెట్ పడినా బంగారం అంతలా పడదు, కాస్త సేఫ్ అని పెడుతూ ఉంటారు. ఓన్లీ గోల్డే కాదండి, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ బాండ్లు కూడా సేఫే. బంగారం ఎలాగో ఇది కూడా అంతే. స్టాక్ మార్కెట్ పడిందని చెప్పి బాండ్స్ పడవు. వాళ్ళు ఎంతైతే వడ్డీ ఆఫర్ చేశారో అంత ఇవ్వాల్సిందే. కానీ మైనస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ బాండ్స్లో వడ్డీ అనేది తక్కువ. ఈ బాండ్స్లోనే ఎక్కువ వడ్డీ ఇచ్చేవి ఇంకొన్ని ఉన్నాయి. ఏంటవి? కార్పొరేట్ బాండ్స్. అంటే కార్పొరేట్ కంపెనీస్ మనకిచ్చే బాండ్స్ని కార్పొరేట్ బాండ్స్ అంటాం. ఈ కార్పొరేట్ బాండ్స్ కొన్ని ఏంటంటే 10%, 11, 12, 13 ఈ విధంగా వడ్డీని ఇస్తూ ఉన్నాయి. అలా అని చెప్పి ఏ బాండ్ పడితే ఆ బాండ్లో మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ AAA, ఏదైనా బాండ్కి AAA రేటింగ్ ఉందనుకోండి, మంచి బాండ్. అదేవిధంగా AA+, AA- ఇవి కూడా మంచివే. అండ్ A+, A- ఇవి కూడా మంచివే. అండ్ BBB+, ఉంటే ఓకే. అంతకు తగ్గించి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో ఈ రేటింగ్స్ అనేవి చాలా ముఖ్యం. అన్నీ చెక్ చేసి ఆ కంపెనీ మంచిదా కాదా, లాభాలు వస్తున్నాయి లేదా, ఈ బాండ్ సెక్యూరిటీ కాదా, ఇవన్నీ చెక్ చేసి రేటింగ్స్ ఇస్తారనమాట. సో మంచి రేటింగ్స్ ఉన్న బాండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ బాండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎక్కడ పడితే ఎక్కడ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మార్కెట్ లో చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పైసా బజార్, మనం కావాలంటే పైసా బజార్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా బాండ్స్ లిస్ట్ అయి ఉన్నాయి. మీకు నచ్చిన బాండ్ ని చూస్ చేసుకొని మీరు కావాలంటే రేటింగ్స్ అండ్ అదేవిధంగా వైటిఎం అనగా వడ్డీ ఇవన్నీ చూసుకోండి.
టెన్యూర్, వడ్డీ ఇవన్నీ చూసుకొని, ముఖ్యంగా రేటింగ్స్ ఇవన్నీ చూసుకొని నచ్చిన బాండ్లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా అంతా చెక్ చేసి రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాండ్స్ ఉంటాయండి. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇస్తా పైసా బజార్ది. ఇక్కడ టెన్యూర్ ని, ఈల్డ్ ని చూస్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా బాండ్స్ కనిపిస్తాయి. వడ్డీ చూసుకున్నట్లయితే 9% నుండి 13.25% వరకు వడ్డీ ఉంటుందన్నమాట. సో నచ్చిన బాండ్ ని చూస్ చేసుకుని కావాలంటే కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మంత్లీ పే అవుట్. నేను డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి మంత్ నా బ్యాంక్ అకౌంట్ లో పడాలి అనుకున్నా కూడా మంత్లీ పే అవుట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బాండ్స్ వాటిని చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాలంటే క్వార్టర్లీ వడ్డీ ఇచ్చే బాండ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ప్రతి 3 months కి ఒకసారి వడ్డీ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అంటే పైసా బజార్ ఇందులోనే చేయమని చెప్పట్లా, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ రీసెర్చ్ మీరు చేయండి, నచ్చితే మాత్రమే, లేదండి నేను ఖచ్చితంగా చేసుకుంటా నాకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే చేసుకోండి. చేసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడి మీ ఆప్షన్స్ అన్ని చెప్పి నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? ఒకవేళ పైసా బజార్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇస్తా, కావాలంటే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.